105వ కీర్తన. తన ప్రజలను పగజేయునట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచున్నట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక్రియలను హాము దేశములో మహత్కార్యములను జరిగించిరి. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను. వారు ఆయన మాటను ఎదిరింపలేరు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను. వారి చేపలను చంపెను. వారి దేశములో కప్పలు నిండెను. అవి వారి రాజుల గదుల్లోనికి వచ్చెను. ఆయన ఆజ్ఞేయగా జోరీగలు పుట్టెను. వారి ప్రాంతములన్నింటిలోకి దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్లు వాన కురిపించెను. వారి దేశంలో అగ్ని జ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్ష తీగలు వారి అంజూరపు చెట్లను పడగొట్టెను. వారి ప్రాంతముల యందలి వృక్షములను విరగొట్టెను. ఆయన ఆజ్ఞేయగా పెద్ద మిడతలను లెక్కలేని చీడపురుగులను వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నింటినీ వారి భూమి పంటను తినివేశెను. ఆమేన్.